మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, వారందరికీ ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాల్లో ఉంచండి ప్రభా, మీరే బిడ్డల్ని స్థిరపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, మీరు బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇవ్వండి. దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు మా బిడ్డలు, వారందరినీ ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో మీ కృపనిచ్చి బలపరిచి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు, బిడ్డలను దీవించండి, చక్కని జ్ఞానం ఇవ్వండి, ప్రాముఖ్యంగా ఆరోగ్యం ఇచ్చి నడిపించండి, బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. సత్యనారాయణ గారిని ప్రార్థిస్తున్నాం, మీరు లేవనెత్తిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకనూ పరిపూర్ణమైన స్వస్థత బిడ్డకి దయచేయండి. పీటర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం, కాలు విషయంలో మీరు గొప్ప కార్యం చేస్తున్నారు, లేవనెత్తుతున్నారు, మీకు వందనాలు. అలాగే ప్రభా, సహోదరి వెంకటలక్ష్మి గారి గురించి ప్రార్థిస్తున్నాం, వీటిని బలపరచండి అయా. ఆ క్యాన్సర్ విషయంలో మీరు గొప్ప కార్యం చేయండి. మోషే గురించి ప్రార్థిస్తున్నాం, చిన్న బిడ్డ అయా, ఆ గుండె సంబంధించిన విషయంలో మీరు గొప్ప కార్యం చేయండి. బాబీ విషయం ప్రార్థిస్తున్నాం, షుగర్ నార్మల్ చేయండి. గర్భఫలం కావలసిన బిడ్డలు ఉన్నారు, వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి. వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు, వివాహాలను సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామములు అడిగి పెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినములో మనం కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 2వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు 3, 4, 5 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 3, 4, 5 చరణాలు. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు, నీ కృప నా కన్నులెదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని కృప ఆయన కన్నులెదుట ఉంచాడంటండి. అంటే దేవుని కృప నిరంతరము చూస్తూనే ఉన్నాడు. నిత్యము దేవుని కృప తనని కాపాడడం, దేవుని కృపలో కీర్తనకారుడు నడుచుకోవడం అనేది కన్నులెదుటే ఆయన కృప ఉందని చెప్తూ ఉన్నాడు. తర్వాత నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని సత్యమంటే ఆయనే. యోహాను సువార్త 14:6లో చెప్తారు కదా, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తు వారే సత్యం. ఆయన అనుసరిస్తే ఖచ్చితంగా మనము సత్యాన్ని అనుసరించినట్లే. అట్లాగే యోహాను సువార్తలో 17:17 ఉంటుంది కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అంటుంది. దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్య ప్రకారం జీవిస్తూ, ఆ వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ముందు కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా మనము సత్యాన్ని అనుసరించి నడుచుకున్న వారం అవుతాం. అలా కీర్తనకారుడు సత్యాన్ని అనుసరించి నడుచుకున్నానని చెప్తున్నాడు. సో అలా దేవుని కృప మన మీద ఉంటే, ఆయన సత్యాన్ని అనుసరించి కనుక మనం నడుచుకుంటూ ఉంటే, ఇక మిగిలిన వారితో మనకి సహవాసం అక్కర్లేదు. మిగిలిన వారు అంటే ఇక్కడ పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను అంటున్నాడు. అంటే ఏ పనికి కూడా ఉపయోగపడని వారు చాలామంది ఉంటూ ఉంటారు. అటువంటి వారితో నేను సహవాసం చేయను. వేషధారులతో పొందు చేయను. వేషధారులు అంటే లోపల ఒకటి ఉంచుకొని పైకి వేరేలా ప్రవర్తించేవారు, లోపల దుర్మార్గత ఉంచుకొని పైకి ప్రేమ నటించేవారు, లోపల వేరే దుష్ట సంబంధమైన ఉంచుకొని పైకి భక్తి గల వారి వలె నటించేవారు. వీళ్ళని వేషధారులు అంటుంది దేవుని వాక్యం. అటువంటి వేషధారులతో నేను పొందు చేయను, అంటే సహవాసం చేయను. 5వ వచనంలో అంటాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యము చెయ్యను. దుష్టులు, భక్తిహీనులు వీళ్ళందరినీ కూడా నేను దూరం పెడతాను. కారణం, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను, దేవుని కృపలో నేను జీవిస్తున్నాను అంటున్నాడు. 16వ అధ్యాయంలో, ఇదే కీర్తనలో 16వ అధ్యాయం 8వ చరణంలో మనం చూస్తే అండి, కీర్తనల 16:8, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. సదాకాలము దేవుని యందే నా గురి అని చెబుతున్నాడు. అలాగే కీర్తనలు 1:1 కూడా మనం చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు.
ఎక్కడ ఎలా నడవకూడదో చెప్పాడు. దుష్టుల ఆలోచన చెప్పి నడవకూడదని. ఎక్కడ నిలవకూడదో చెప్పాడు. పాపుల మార్గంలో నిలవకూడదు. ఎక్కడ కూర్చోకూడదో చెప్పాడు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. వారితో సహవాసం చేయకూడదు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నిరంతరం వాక్యాన్ని పఠించాలి. ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది. ఆ వాక్యమే మనల్ని నడిపించేది. ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం అనేది దేవుడిస్తున్నటువంటి మహా గొప్ప కృపగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ 2వ పత్రికలో పౌలు గారు రాస్తారు కదా, 6వ అధ్యాయంలో 14-16 వరకు కూడా మనం చూస్తాం. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని చెప్తున్నాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే, దేవుని కృపతో సహవాసం చేస్తే, దేవుని సత్యముతో సత్యముతో అనగా దేవుని వాక్యంతో సహవాసం చేస్తే, నిరంతరము వాక్యములో మనము మునిగి తేలుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, నిరంతరము మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని కనుక పదిలిపరుచుకుంటే, ఎవరితో సహవాసం చేసేటువంటి వాళ్ళందరూ దూరంగానే ఉంటారు. పనికి మాలిన వారు, వేషధారులు, దుష్టులు, భక్తిహీనులు. సో ఇదంతా కూడా వాళ్ళ మనస్సులో హృదయాల్లో ఉన్నటువంటిది. పైకి మాత్రం చాలా చక్కగా మంచిగా ప్రవర్తిస్తూనే ఉంటారు. కొరింథీ మొదటి పత్రిక 13:33 అండి. క్షమించండి, 13:13. ఇక్కడ మనం చూస్తున్నాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. అలా నిలిచేటువంటి వాటిలో మనం చూస్తున్నాం ప్రేమే శ్రేష్టమైనదని. కాబట్టి ఆయన సత్యాన్ని గనక ప్రేమించగలిగితే మిగిలిన వారందరికీ కూడా మనము దూరంగా ఉంటాం. వేషధారులు వాళ్ళు మనకి దూరంగా ఉంటారు. సత్యమందు నడవడం అంటే ఒకసారి 86వ కీర్తన 11వ చరణం చూద్దామండి. 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకునేలాగూ ఆయన మార్గాన్ని మనకు బోధించమని కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. మనము కూడా అదే రీతిగా ప్రార్థించాలి. ప్రభువా, నీ వాక్యం చదువుతున్నాను, నీ వాక్యాన్ని నాకు అర్థమయ్యేలా చేయండి, నీ వాక్యం అనే సత్యాన్ని ఎరిగేలాగూ నాకు తెలియచేయండి అని ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ఎరిగొన్న వాళ్ళమైతే యోహాను 2వ పత్రిక 1:4, 3వ పత్రిక 3వ వచనంలో మనం చూడొచ్చండి. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 4వ వచనం అండి. తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుని ఉండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా కొత్త ఆజ్ఞ రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞని రాయిచున్నాను. ఇక్కడ చెప్తున్నాడు, కొందరు సత్యమును అనుసరించి నడుచుకునిచుండుట చూచి నేను చాలా సంతోషిస్తానని అంటున్నాడు. అట్లాగే 3వ పత్రికలో కూడా మనం చూస్తే 2-3 చరణాలండి వచనాలు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని అంటున్నాడు. కాబట్టి సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం అనేది దేవుడిచ్చిన మహాకృప. సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం అంటే దేవుని వాక్య ప్రకారం జీవించడమే, ఆయన మార్గంలో పయనించడమే. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తే ఈ లోక సంబంధమైన సహవాసము, స్నేహము, దుష్టుల సాంగత్యము, అలాగే దుష్టుల యొక్క వేషధారణ వీటన్నిటి నుంచి మనము దూరంగా ఉంటాం. కాబట్టి ఆ కృప మన కనులెదుట ఉంచి ఆ సత్యాన్ని అనుసరించి గనక నడుచుకుంటే పనికి మాలిన వారు కానీ, వేషధారులు కానీ, దుష్టులు కానీ, భక్తిహీనులు కానీ ఎవరు కూడా మనకి దరిదాపులకి రారు. ఒకవేళ అలా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు మన సత్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లుగా దేవుడు వారిని తప్పనిసరిగా మారుస్తాడు. ఇది మనుషుల్ని దూరం చేయడం కాదు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దూరం చేసి వాళ్ళని ప్రేమించి దేవుని వద్దకు వాళ్ళని నడిపించాలి. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి వారిని ప్రేమించాలి. వారిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించి దేవుళ్ళో వారిని ముందు కొనసాగింపచేద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ